హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ట్రావెల్ అవుతున్నాం హైదరాబాద్ టు శ్రీశైలం. మేము దారిలో ఏమేం ప్లేసెస్ కవర్ చేసాం, శ్రీశైలంలో ఏమేం టూరిస్ట్ ప్లేసెస్ చూసాం అనేది ఈ వీడియోలో చూద్దాం. అందరం రెడీ అయ్యి 4:30 అంతా మా జర్నీ స్టార్ట్ చేసాం. పెద్దవాళ్ళకి జర్నీ అని చెప్తే విత్ ఫుడ్ రెడీ చేస్తారు వాళ్ళైతే. మా అమ్మమ్మ అందరికీ దోశలు వేసుకొని వచ్చింది. ఆ కనిపించేది రిజర్వాయర్. కొంచెంసేపు ఆగి మంచిగా ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం ఆక్టోపస్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్దాం. నాకైతే చాలా నచ్చిన ప్లేస్ ఇది. నేను మా ఆయనతో చెప్పాను, వ్యూ పాయింటే కదా, వెళ్ళక్కర్లేదు, ఏంటి చెట్ల మధ్యలో నుంచి తీసుకెళ్తున్నావు, అసలు పాయింట్ అనేది ఉంటుందా, బాగుంటుందా అని అడిగాను. బట్ వెళ్ళిన తర్వాత వీడియో కంటే రియల్గా చాలా చాలా బాగుంది. అక్కడి నుంచి దారిలో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఆగాం. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ గేట్స్ తెరవలేదు. అక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, కానీ మేము లాస్ట్ టర్నింగ్ దగ్గర ఆగాం. బ్రిడ్జిని క్రాస్ చేసి శ్రీశైలం వైపు వెళ్ళాం. అటు ఇటు కొండలు, మధ్యలో బ్రిడ్జ్ చూడడానికి బాగుంది. ఇక్కడి నుంచి అంతా నల్లమల్ల ఫారెస్ట్. శ్రీశైలం వెళ్లేలోపే మా జర్నీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. శ్రీశైలంలో ఫస్ట్ మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ సాక్షి గణపతి. సాక్షి గణపతి మన యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి, తల్లి శ్రీ బ్రహ్మాంబాదేవికి తెలియచేస్తాడంట. మనం కూడా స్వామి నేను వచ్చాను అని చెప్పాలంట. మేము వెళ్ళింది దసరా నవరాత్రులు అవడం వల్ల కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్లో మెయిన్ టెంపుల్. శ్రీశైలంలో రోప్ వే ఒక చాలా పాపులర్ అట్రాక్షన్. ఇక్కడ పాతాళగంగకి వెళ్ళడానికి రోప్ వేని యూజ్ చేయొచ్చు. అలాగే కృష్ణా నది యొక్క సీనిక్ వ్యూ కూడా బాగుంటుంది. వీకెండ్స్లో, స్పెషల్ డేస్లో కొంచెం వెయిటింగ్ టైం ఉంటుంది. ఇక్కడ మా పెద్దోడు ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడు. రోప్ వేతో పాతాళగంగకి వెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్పీడ్ బోటింగ్, ప్యాసింజర్ బోటింగ్ అన్నీ ఉంటాయి, బట్ లైఫ్ జాకెట్ మస్ట్. నెక్స్ట్ ప్లేస్ హటకేశ్వరం. అటకేశ్వరం అటిక అంటే కుండ పెంకు. కుండ పెంకులో బంగారు లింగం ప్రత్యేకత. హటకేశ్వరానికి ఆపోజిట్ పాలధార, పంచదార. పాలు పంచదార కాదట, ఫలధార. ఫల అంటే ఫ్రూట్, పంచదార అంటే పంచభూతాలు. ఇక్కడ స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వాటర్ చాలా చల్లగా, టేస్టీగా అనిపిస్తాయి. స్వచ్ఛమైన కొండల ప్రవాహం నుంచి వస్తుంది కాబట్టి ఈ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయట.